డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డౌన్ అయిపోవాలా. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్స్ సీజన్ చాలా బాగుందంటరా. రేయ్ నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ, నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇటు నుంచి పారిపోయి పలాసెల్లా, అక్కడ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రే ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా బేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. Yes. Who's it? Don Sino. ఒంటి పేరు సీనో అదిరిపోయిందబ్బా. ఇంటి పేరు డానో అల్లాడిపోయిందబ్బా. ఒంటి పేరు సీనో నా ఇంటి పేరు డానో. వీడెవడో వీరమాసు తిరగాసు కేసులాగున్నాడే. వెడి మాటలు నమ్ముకుంటే ప్రతి ఇంటి గడప కోటానుంటాడే. डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. ఐదేళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా. హై స్కూల్ టైముకే మా ఊళ్ళో నేను డానురా. దావూదుకు తీసిపోను దేనిలోనైనా, త్వరలో ఎస్ గ్యాంగ్ పెట్టి రాబోతున్నా. చిత్తడి నేనొస్తే గద్దర గద్దర గమ్మత్తే, గ్రూపులు గుంపులు కలంతే నా ఒక్కడికి నమస్తే. ఐదేళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా. హై స్కూల్ టైముకే మా ఊళ్ళో నేను డానురా. I'm the crazy final man in the mission. Baby rocking the jazz, I love his passion. I deeply love his super reaction. He's the man for the showbiz alive. డి ఫర్ డాన్ అంటేనే ఓ స్టారు, సూపర్ స్టారు. ఏ పుట్టింగ్ లెజెండ్ కైనా ఉండదుగా అంత పవరు. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా మన వైపే చూస్తారు. ఏ న్యూస్ తక్కువ పడినా మన స్టోరీ వేస్తారు. కన్ను కొడితే గట్టిలాంటి బోర్లు, కాళ్ళు పెడితే కొత్త కొత్త కార్లు, ఫోన్ కొడితే మస్తుగా వసూళ్ళు, కన్ను పడితే చెప్పలేని థ్రిల్లు. దమ్ముంటే దక్కుతుంది రాడ్డం చేరు, ఆ చేరుకు టైలర్ మేడ్ రా నా ఫిగరు. చిత్తడి నేనొస్తే గద్దర గద్దర గమ్మత్తే, గ్రూపులు గుంపులు కలంతే నా ఒక్కడికి నమస్తే. ఐదేళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా. హై స్కూల్ టైముకే మా ఊళ్ళో నేను డానురా. వీడెవడో వీరమాసు తిరగాసు కేసులాగున్నాడే. వెడి మాటలు నమ్ముకుంటే ప్రతి ఇంటి గడప కోటానుంటాడే. గ్లోబును బంతా డోచు మనమే డౌన్ అయితే, మోస్ట్ వాంటెడ్ మగాడవచ్చు. డే బై డే రైజ్ అయితే, రివాల్వర్ చూపించొచ్చు. రిస్క్ ఏదో ఎదురైతే, గర్ల్ ఫ్రెండ్స్ తో చింత కనొచ్చు. మూడంతా వేడైతే, పోలీస్ నైనా విసిగించొచ్చు. శారీడాన్లే తినిపించొచ్చు. సినిమా స్టార్స్ కి ఫ్రెండ్ అవ్వచ్చు. క్రికెట్ స్టార్స్ నే ఆడించొచ్చు. ఏ
అసలేదే ఖర్చు ఎవటినో బెదిరించి కొట్లు గుంజేయొచ్చు ఎత్తడి చిత్తడి నేనొస్తే గత్తర గత్తర గమ్మత్తే గ్రూపులు గుంపులు కలంతే నా ఒక్కడికి నమస్తే ఏం తీసుకుంటారా బీరు నువ్వు నాకు విస్కీ నువ్వురా సీను సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు హ్యాపీగా మందు కొట్టరా ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటా చిర్రా బాబు రేయ్ ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్ మాదాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్ ఇప్పుడు మందు చెప్పరా అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా, అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా సార్ ఏం కావాలి సార్ కొట్టడానికి ఒక మనిషి కావాలి. సార్ ఆ, ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి వాడిని కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సొంత చూసుకుని బిల్లు కట్టుకుని బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్స్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగో వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో అలాగే ఒరే ఛానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా నువ్వేమైనా సెలబ్రిటీవా లెజెండ్వా భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఏంటి? ఫోన్లు. హలో ఎన్టీవీ అండి అవునండి ఐన్యూస్ వెంకట్రావు గారండి జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి హలో టీవీ5 ఒరే రామారావా ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్ అబ్బబ్బబ్బే, మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో జనాశులు అందరూ వస్తారా? ఆన్ ది వే అయ్యి బాబోయ్, ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. హ్యాపీ బర్త్డే. ఎంత ధైర్యం నీకు? కేక్ పెట్టావు బాబు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్ నాకు తెలుసురా, దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేకమ్మా లే లే లే, తల బొక్కడిపోయింది, కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు పులియార్ రాజా. ఏయ్ కౌన్ హై బతు? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికే. బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్
దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్ సీన్ అంటోడు మన బాబుని కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పిండు. ఓ జల్దీ కాసాలా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపాను. 24 hours లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావురా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా